నమస్కారము. ఈ రోజున ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య పట్టణ సంఘానికి అనేక మంది వేలాది మంది భూబాధితులు తరలి వచ్చిండ్రు. పాత్రికేయులు, మీ పాత్ర కూడా ఎంతో గొప్పది. మీకు నమస్కారము. ఈ రోజున మా బాధ, మా గోడు వెలిపించుకోవడానికి అసలు ఎంత చెప్పినా కూడా సమయం సరిపోదు. అప్పటికీ కూడా మేమందరము బాధితులుగా ఇప్పుడు మేము ముందుకు మాట్లాడడానికి వచ్చాము. మేము ప్రతి ఒక్కరము ఒక్క ఇంటిలో 4, 6, 8 చొప్పున 2 లక్షల రూపాయలకి చొప్పున మాట్లాడి మా దగ్గర 2,50,000 రూపాయలు తీసుకొని ప్రతి ఒక్క ప్లాట్కు 10,000 రూపాయలు తీసుకొని 250 రూపాయలు పట్టణ సంఘ సభ్యుడిగా నిన్ను మార్చుతామని చెప్పి తీసుకొని ఈ రోజు వరకు కూడా మాలో ఎవ్వరికి కూడా కనీసం రిజిస్ట్రేషన్ కానీ ఏది చేయలేదు. ఇప్పటి వరకు అసలు డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ అనే డెవలప్మెంట్ కూడా కాలేదు. అందులో ఈ రోజున నేను రాజకీయ నాయకుడిని, నీతి లేదు, సంస్కారం, సంఘం లేదు అని వారి గురించి మాట్లాడుతున్నారు. మా బీద ఆర్యవైశ్యుల సంగతి ఈ విధంగా పక్కన పడుతుంది అనేసి వారితో పాటుగా ఈ రోజున నీకు రాజకీయ నాయకుడు అని మాట్లాడుతున్నావు. ఢిల్లీలో రాజకీయం నీకు తెలుసు. ఢిల్లీలో రాజకీయ నాయకులను పట్టుకొచ్చి ఇక్కడికి ఈ రోజున మా ఆర్యవైశ్యులకి న్యాయం, ధర్మం జరుగుతుందని చెప్పి ఆయన సాక్షాత్తు కొండా మురళీ సారు, సురేఖమ్మ గారు 10:30కి వస్తా అని చెప్పి మా ప్రముఖులను పిలుచుకొని వీరి దగ్గరికి కూడా మేమందరం వెళ్ళి, మేమే కాదు ఇంకా వందలాది మంది వెళ్ళి మా బాధను వెలిబుచ్చుకుంటే 15 సంవత్సరాల నుంచి నేను చేసేది ఈ విధంగా నా అసలు సంగతి ఏంది అని అందరు కలిసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. జరిగినాక జరిగింది అని చెప్పి పక్కన పెట్టేసి ఈరోజు అదంతా పరిష్కారం కావాలి దీన్నంతా అని వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అందులో నేను కూడా ఒక భాగము. అయితే ఇప్పటికి మేము వెలిబుచ్చుకునేది మా అందరి పైసలతోటి, ఇంతమంది వేలాది మంది పైసలతోటి నువ్వు జలసా చేసుకుంటూ రాజకీయ నాయకుడుగా నువ్వు అనేక రకాలుగా చిట్ ఫండ్లకి ఎండీగా ఆ దేశ విదేశాల్లో నువ్వు ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయట మాకు తెలిసింది. ఇప్పటికీ ఇన్ని రకాలుగా కొనుక్కొని చలామణి అవుతూ ఈ రోజున ఇది నీది కాదు నాది అని మాట్లాడతావా? ఈ వైశ్య పట్టణ సంఘం మాది, ప్రతి ఒక్క హక్కు మాకుంది. కాబట్టి మాది బాధ. నువ్వు ఎన్ని రోజులు నువ్వు అడవిలో ఉన్నావో, అరాచకంలో ఉన్నావో ఎప్పటికీ తెలియదు. ఈ రోజున మా పట్టణ సంఘ బాధితులు అందరూ ముందుకొచ్చి మహేష్ సారు, యాదగిరి సారు, ఉపేందర్ సారు, ఇలా ఎంతో మంది ఆర్యవైశ్య ప్రముఖులు వీరి సంగతి తేలుద్దాము అని వారి సమయాన్ని పక్కన పెట్టి మా కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడిన వ్యక్తులు ఉంటే నువ్వు ఇది పక్కన పెట్టి వ్యక్తిగత పెట్టి మా అందరికి ఏం చేస్తామని ఏం చెప్పినా అసలు నువ్వు మాట్లాడిన దాంట్లో అర్థమేమన్నా ఉందా? రాజకీయ నాయకుడు అని నువ్వు చెప్పుకుంటేంది, మేము ఓట్లకి గెలిపించడం నీకు మా పైసలతోటి నువ్వు జలసా చేస్తున్నావు. నువ్వు రాజకీయం అని ఈరోజు చెప్తున్నాను. ఏ రాజకీయ నాయకుడు కాదు, నీకే తెలియదు, మాకు తెలుసు రాజకీయ నాయకుడు. ఇంకా బెదిరిస్తున్నాడంట. కొంతమంది కాల్స్ వస్తున్నాయి. 4 ఎమ్మెల్యేలు నా మంటున్నారు, 40 ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు. రా నువ్వు ఇప్పుడు వచ్చి మా బాధితులకు ఏం సమాధానం చెప్తావు? అసలు నీకు చేత కాదా? నేను విన్నా ఈ పైసలు నా వల్ల కాదు అన్ని నన్ను చేతులకు దండం పెట్టు. మా దగ్గర ఉన్న పైసలు ఉంటే నీకు వేస్తాం. అర్థమవుతుందా? అది చెప్పాలి. నువ్వు ఏం మాట్లాడినా వచ్చి ఇక్కడికి వచ్చిన నేను నువ్వు రా, దమ్ము ధైర్యం ఉంటే అంటే నీకేముంది దమ్ము ధైర్యం? ఈ రోజున మీరందరూ వచ్చిన పాత్రికేయులు రాలేదు. దమ్ము ధైర్యం ఉంటే తాళం వేసుకొని ఇంట్లో వండుకుంటావా నువ్వు? దమ్ము ధైర్యం ఉంటే తాళం తీసుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఎవడొస్తాడో రా అనాలి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? దమ్ము ధైర్యం లేదు, అందరికీ తెలుస్తుంది. నేను కాదు, మా అందరి వైపు నుండి నేను మాట్లాడుతున్నా. నీకైనా ఇప్పటికైనా సంస్కారం బాగా ఉందని మాట్లాడుతున్నావు కదా. సంస్కారవంతుడివైతే నువ్వు ఆర్యవైశ్య బిడ్డవైతే ఇంకొక విషయం తెలవాలి. మీకు తెలుసో లేదో, మీ ఇంటి దైవం మీద మీరు ఒట్లు ఎన్నిసార్లు వేసుకుంటారో నాకు తెలియదు. ప్రతి క్యాస్ట్ నుంచి, నేను క్యాస్ట్ గురించి మాట్లాడాను. అట్లాంటిది మేము వందలాది సార్లు వస్తే తీస్తాడు, అమ్మ మీద ఒట్టు పెడతాడు, తీస్తాడు, అమ్మ మీద ఒట్టు పెడతాడు, లోపలికి రమ్మంటాడు. ఆర్యవైశ్యకుల దేవత వాసవి మాత మీద ఒట్లు ఒక 1000 సార్లు పెట్టిండు. ఒక్కొక్క వ్యక్తికి 100 సార్లు పెడతాడు. మరి నీకుందా సంస్కారం? నీకుందా? నీతిమంతుడువా నువ్వు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? వచ్చి అన్ని తెచ్చుకొని వచ్చి మాకు చెప్తున్నావేమో. నేను వీడియో వినే ముందు అందరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడేమో, ఏం చెప్తున్నాడో మరి ఇన్ని రోజుల నుండి ఏ విధంగా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడేమో అని వస్తే వచ్చి నువ్వు వ్యక్తిపరంగా ఆ టాపిక్ను డైవర్ట్ చేస్తావా? తెలివితేటలు మాకు కూడా ఉన్నాయి, రాజకీయం మాకు కూడా తెలుసు. అసలు నువ్వు చేయాల్సినోడు అయితే నువ్వు మాట్లాడిన నీతి, నిజాయితీ, సంస్కారం ఉన్నట్లయితే మా అందరి పరిష్కారం. డబ్బులు ఇస్తావా? ఈ రోజున రేటు కట్టి డబ్బులు చెల్లిస్తావా? మాకు ఇస్తా 250 గజాల జాగని మాకు ఫెన్సింగ్ తోటి